సిబిఐకి కాళేశ్వరం కేసు బదిలీ చేస్తూ జీవో విడుదల చేసింది. కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ విచారణ కోరుతూ జీవో నెంబర్ 104ను తెలంగాణ సర్కారు విడుదల చేసింది. దీన్ని కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖను అందించింది. సిబిఐ విచారణ వెంటనే ప్రారంభించాలని ఆ జీవోలో కోరింది రేవంత్ సర్కార్. 2022లో జీవో నెంబర్ 51 ద్వారా సిబిఐ ఎంట్రీని గత ప్రభుత్వం నిషేధించింది. అయితే 2022 జీవోను సడలిస్తూ తాజాగా జీవో నెంబర్ 104ని రేవంత్ సర్కార్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి సైతం లేఖను పంపించింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు మనకు అందిస్తారు. కొండలు, గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 51లో ఏముంది, ఇప్పుడు దాన్ని రేవంత్ సర్కార్ ఏ విధంగా సవరించింది, అందులో ఏమని పేర్కొంది? ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు సంబంధించి అంటే కేసు బై కేసు ఇష్యూ ఉంటుంది. గత ప్రభుత్వం సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిఐ విచారణ చేయాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సల్ట్ అడగడం అన్నది నిబంధనలు ఉంటాయి. ఆ మేరకు గతంలో ఉన్న ప్రభుత్వం దానికి కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వలేదు. అయితే ఈసారి ఆ జీవోను చేంజ్ చేస్తూ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు పైన మరింత సమగ్రమైన విచారణ జరగాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంట్లో అనేక అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, అది కూడా అధికార దుర్వినియోగం అన్నది యథేచ్ఛగా జరిగింది. ఇదంతా ప్రజల ఆస్తులకు భంగం కలిగించే అంశం కాబట్టి దీనిపైన మరింత లోతైన విచారణ జరగాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనిపై సిబిఐ విచారణకు రావాలి, విచారణ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ 104 విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖను అందించింది. ఈ నేపథ్యంలో ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి దానిపైన స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ అంశం పూర్తిగా సిబిఐ విచారణ జరిగినప్పుడే పూర్తి వాస్తవాలు వస్తాయని ఆయన భావించారు. దీనిలో భాగంగా సిబిఐ విచారణకు కోరడం వెనుక కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థల భాగస్వామ్యం దీంట్లో ఉంది. అదేవిధంగా రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణకు సంబంధించిన అంశాలు కూడా ముడిపడిన అంశాలు కాబట్టి అంతర్రాష్ట్ర సమస్యలు ఇష్యూస్ తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ప్రమేయము భాగస్వామ్యం ఉండడం ద్వారా ఇది సిబిఐ విచారణ జరిగినప్పుడే కరెక్ట్ నిజాలు బయటకు వస్తాయని భావించి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సిబిఐ విచారణ చేపట్టాలి, దీంట్లో వాస్తవాలను నిగ్గుతేల్చాలని చెప్పి కోరిన పరిస్థితి ఉంది. గతంలో సిబిఐ ఎంట్రీకి గతంలో ఉన్న ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, ఆ కన్సెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఈసారి ప్రత్యేకంగా దీన్ని జీవో ఇవ్వడంతో పాటు కేంద్రానికి లేఖ రాసిన పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన సిబిఐ ఎంట్రీకి లైన్ క్లియర్ అయిందనుకోవచ్చు. సిబిఐ ఎప్పటి నుంచి విచారణకు రంగంలోకి దిగుతుందని చూడాల్సి ఉంటుంది. కొండల్, అంటే లేఖలో మాత్రం ఈ జీవో ఆధారంగా సిబిఐ విచారణ వెంటనే ప్రారంభించాలని ఆ లేఖలో కోరారు. అయితే ఇప్పుడు హైకోర్టు మాత్రం అక్టోబర్ 7 వరకు ఎలాంటి చర్యలు చేపట్టకూడదని ఆదేశించింది. మరి దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి దీనిపైన స్పందన లేదు. ఎందుకంటే ఇది లీగల్ కాంప్లికేషన్ సంబంధించిన అంశంగా ఉంటుంది. ఒకవైపు హైకోర్టును బీఆర్ఎస్ సంబంధించిన హరీష్ రావు అనుకోండి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. దానిపైన మరి హైకోర్టు కూడా గడువించిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రాన్ని కోరిన పరిస్థితి ఉంది. మరి సిబిఐ ఎంట్రీకి ఈ లీగల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా, లీగల్ గా ఎలాంటి సలహా సూచనలు తీసుకొని సిబిఐ ఎంట్రీ ఇస్తుందన్నది కొంత వేచి చూడాల్సిన అంశంగా ఉంటుంది. ఇది మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంట్రీకి రాష్ట్రంలో లైన్ క్లియర్ అని చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న అడ్డంకులు తొలగిస్తూ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాయడం, సిబిఐ విచారణ కోరడం అన్నది జరిగిపోయింది. కాబట్టి గతంలో ఉన్న బ్రేక్స్ అన్ని తొలగిపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీ కాబోతుంది, సిబిఐ విచారణ చేపట్టబోతుంది. సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ ఎప్పటి నుంచి విచారణ చేపడుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కొండల్.